హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఒక్కసారి కొబ్బరన్నం ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సమ్మర్‌లో ఈ విధంగా వండుకుంటే కర్రీ ఏమీ అవసరం లేకుండానే వేడి వేడిగా ఇలా కొబ్బరన్నం చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అదిరిపోతుంది అంతేనండి. ఇలాగా మన ఇంట్లో ఏ కర్రీ అయినా, వెజ్ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా ఈ బిర్యానీలో తినడానికి చాలా బాగుంటుంది. ఊరికనే తినడానికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఈ రెసిపీ రెడీ చేసేసుకోవచ్చండి. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకుందాము. ఒక అరగంటన, గంటైనా నానితే రైస్ చాలా బాగా ఉడుకుతుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. పొడి పొడిగా ఉడుతూ సాగుతుంది. మన రైస్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా నానబెట్టుకుంటే మనము వెజిటేబుల్స్ వేసి చేస్తున్నానండి కొబ్బరన్నంలో. చాలా బాగుంటుందనమాట. మనం వేరే కర్రీ అవసరం లేకుండా ఇలా వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి వేడివేడిగా తినడానికి కూడా చాలా బాగుంటుందనమాట. నేనైతే క్యారెట్టు, బంగాళదుంప, చిక్కుడుగాయలండి, బీన్స్, చిక్కుడుగాయలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేశాను. పచ్చిమిరపకాయ చీలికలు, నేను కొబ్బరి పాలు కూడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పెద్ద కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసుకొని ముందుగా బరకగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పాలు మనకి చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగ అందులో కొన్ని వాటర్ వేసుకొని మనకి ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి మొత్తము 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసులు కొబ్బరి పాలు చిక్కగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కొబ్బరి పాలు చిక్కగా తీసుకుంటే. కొబ్బరి పాలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందామండి. చాలా చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మాత్రము చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి రైస్లో వేస్తే అదిరిపోయిందనమాట. ముందుగా నేను 3 ఉల్లిపాయలను ఇలా సన్నగా చీరిన ఉల్లిపాయ చీరికల్ని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుందనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుందాము. అదే నూనెలో కొద్దిగా 1 స్పూన్ అలా 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఆ నెయ్యి ఫ్లేవర్లో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగితే చాలా బాగుంటుందన్నమాట. మన వెజిటేబుల్స్ కూడా నెయ్యి ఫ్లేవర్ పెట్టి చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ముందుగా బిర్యానీ మసాలాలన్నీ వేసాను. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మరిటి మొగ్గలు, బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ ఫ్లవరు, నల్ల యాలకు, ఇలాగ సోంపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ వేగి 1 నిమిషం ఇలా వేసిన తర్వాత జీడిపప్పులు, మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్ కూడా వేయించుకుందాము. ఈ పక్క పొయ్యి మీద పెట్టాను అనమాట. మన పక్కన వెజిటేబుల్స్ మగ్గుతూ ఉంటాయి. ఇక్కడ కొబ్బరి అన్నం మనం ఉడికించేసుకోవచ్చు అనమాట. నేను కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసి కలిపాను. అవి మగ్గుతున్నాయి. పక్కన పొయ్యి మీద ఇలా మనము బాస్మతి రైస్, అదే కొబ్బరి పాలలో రైస్ వేసుకొని కొబ్బరి అన్నం ఉడికించుకుందాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చిక్కగా వేసుకుంటే కొబ్బరి అన్నము చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి పాలు 4 గ్లాసులు వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకుందాము. దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, యాలకులు, లవంగ మొగ్గ, ఇలా మన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, మనము వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుందాము. పక్క పొయ్యి మీద అవి వెజిటేబుల్స్ కూడా మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో కొబ్బరి అన్నంలో 1 స్పూను నెయ్యి వేసుకుందాము. 1 స్పూను నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకుందాము. వేసుకుంటే రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట. మన ఈ పక్క పొయ్యి మీద మళ్ళీ ఆ పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేస్తున్నాను. రైస్ మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు కూడా వేసుకుందాము. ఇలా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల కర్రీ వేరే అక్కర్లేకుండా వేడిగా తింటే చాలా బాగుందనమాట. ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఓల్ గరం మసాలా అండి, మొత్తము ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, మొత్తము స్పైసెస్ అన్నీ ఇంట్లో ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అనమాట. ఓల్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి కలిపేసుకుందాము. మన
వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. మళ్ళీ ఈ పొయ్యి మీద షిఫ్ట్ చేశాను అనమాట. చూడండి, మన రైస్ అయితే 70% ఉడికిపోయింది. ఉడికిపోయిన దాంట్లో మనము వేయించుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని కలిపేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి అన్నీ వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుని పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుంటే అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. దమ్ పెట్టుకున్న ఏ పలావ్ అయినా, కొబ్బరి అన్నం అయినా, చాలా చాలా బిర్యానీ అయినా చాలా బాగుంటుంది అనమాట. ఆవిరిపోకుండా ఇలా ఎత్తు పెట్టుకుందాము. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, చాలా ఎమ్మి చిక్కని పాలుతో కొబ్బరి అన్నము రెడీ అయిపోయింది అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసిన నా స్టైల్లో నేను చేశానండి. నిజంగా అద్దరిపోయింది. చాలా చాలా కమ్మగా ఉంది. ఇవి సమ్మర్లో ఇలా చేసుకుంటే మనం ఏవి కర్రీ అవసరం లేకుండానే వేడిగా తినేయచ్చు అనమాట. ఇలా వండుకోవడం, అలా తినేయడం అంతే. అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో ఉన్న ఏవో కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా వేసుకొని ఉల్లి చట్నీ చేసుకొని తింటే ఇంకా అద్దరిపోతుంది అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.